కోడిపుంజులకి పందాల్లో దెబ్బలు తగిలినప్పుడు, ఆ దెబ్బలు గాయాలనేవి మానిపోయిన తర్వాత కొన్ని కోడిపుంజులు మొగవు. పటాపిల్లల మీద కూడా పారిపోతా ఉంటాయి. ఇటువంటి సిట్యుయేషన్ ఉన్నా గాని, లేకుంటే కొన్ని కోడిపుంజులుంటాయి. తాళ్ళు తెంపేసుకొని, లేకుంటే గాబుల్లో ఎగబడిపోయి, బాధేసుకుంటాయి. బాధేసుకున్న తర్వాత ఆ దెబ్బలు, ఆ వీక్‌నెసు, పెయిన్స్‌కి తర్వాత కోడిపుంజు మళ్ళీ వేరే వాటి మీద మొగవదు. ఆ దెబ్బలు మానిపోయిన తర్వాత కూడా మొగవదు. ఊరక బెదిరిపోయి పారిపోతా ఉంటది. ఇవన్నీ గూడా మనకి కోళ్ళల్లో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అనే ఒక సైకలాజికల్ కంప్లెయింట్ లాగా మనం భావించొచ్చు. ఇటువంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు గూడా మనం హోమియోపతి మెడిసిన్స్ వాడినప్పుడు మంచి ఫలితాలు మనం చూడొచ్చు. మేము కోళ్ళకి వాడినప్పుడు మేము మంచి రిజల్ట్స్ చూసాము. అటువంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు. అండ్ అంతే గాకుండా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మెడిసిన్స్ ఎయ్యాలనుకున్నప్పుడు మనకి సింప్టమ్స్ అనేవి ఇంపార్టెంట్. సింప్టమ్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ సింప్టమ్స్‌ని గమనించి దాన్ని బట్టి మనం మెడిసిన్స్ వాడుకుంటే మంచి ఫలితాలు మనం కోళ్ళలో చూడొచ్చు. కేవలం ఇలాంటి సిట్యుయేషన్సే గాదు. మనకి కోళ్ళలో వచ్చే గురకలు ఎక్కువ రోజుల నుంచి గురకలుంటాయి. ఆ గురకలు మానవు. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఆ గురక ఇంక ఎక్కువైపోతా ఉంటది. అటువంటి సిట్యుయేషన్‌లో గావచ్చు, అండ్ లేకుంటే మరి కొన్ని కోళ్ళుంటాయి. మేతలు బాగా పొట్ట నిండా తింటాయి. కానీ వంట పట్టదు. రోజు రోజుకి కోడి బారిన ఉంటది. ఇటువంటి సిట్యుయేషన్స్ ఉన్నా గానీ, మరి కొన్ని కోళ్ళుంటాయి. కోడి మాత్రం బాగా పుష్టిగా కనపడతా ఉంటది. కానీ ఏదన్నా ఆపోజిట్ కోడిని చూపించిన వెంటనే పారిపోద్ది. దానికి బిఫోర్ ఎటువంటి ఫైటింగ్ హిస్టరీ ఉండదు. అంటే అది అవతల దాంతో కలబడటం, గాయాలు తగలటం ఇలాంటివి గూడా ఏముండవు. 12, 13 నెలలుంటాయి. కానీ ఈ వయసుకొచ్చినా గూడా కోత పెడతది, పెట్టలు తొక్కుతది. కానీ పుంజుని చూస్తే పారిపోతా ఉంటది. ఇటువంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు గూడా మనకి సింప్టమ్స్ ఇంపార్టెంట్. వాటిని బట్టి మందులేసుకోవాలి. అప్పుడు మనకు మంచి రిజల్ట్స్ మనం కోళ్ళలో చూడొచ్చు. మీ కోళ్ళకి గూడా ఇలా ఏదన్నా అనారోగ్య సమస్యలున్నప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి, ట్రీట్మెంట్ తెలుసుకోవాలనుకుంటే పైన మీకు డిస్‌ప్లేలో కనపడుతున్నటువంటి వాట్సాప్ నంబర్ ద్వారా నాకు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.